ఈరోజు మనం ధ్యానంలో ఎదురయ్యే సమస్యల గురించి ఒక భిక్షువు ఇచ్చిన సలహాలను క్లుప్తంగా చూద్దాం. ఇదంతా ఒక భిక్షువుతో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్ ఆధారంగా తీసుకున్నది. ఇందులో కొత్తగా మొదలుపెట్టిన వాళ్ల నుంచి బాగా అనుభవం ఉన్నవాళ్ల వరకు అందరూ ఎదుర్కొనే సవాళ్లకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయన్నమాట. సరే, మరి ఆ ధ్యాన ప్రయాణంలో ఎదురయ్యే 3 ముఖ్యమైన దశలేంటో చూద్దామా? మొదటగా, కొత్తగా మొదలుపెట్టిన వాళ్లకొచ్చే ఇబ్బందులు. ధ్యానంలో కూర్చోగానే 2 సమస్యలు వస్తాయి. ఒకటి, థీనమిద్ద అంటే కళ్ళు మూసుకోగానే నిద్ర ముంచుకురావడం. రెండోది, ఉద్ధచ్చ అంటే మనసు నిలకడగా ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం. దీనికి ఆ భిక్షు ఏం చెప్తున్నారంటే, అస్సలు నిరుత్సాహపడొద్దు, కొంచెం నడక ధ్యానం చేసి చురుకుదనాన్ని పెంచుకోండి చాలు. సరే, ఈ మొదటి స్టేజ్ దాటేశారనుకుందాం. ఇప్పుడు రెండోది. అభ్యాసం పెరుగే కొద్దీ శ్వాస చాలా సన్నగా అయిపోతుంది. ఒక్కోసారి అసలు ఉన్నట్టే అనిపించదు. అప్పుడు కంగారుపడాల్సిన పనిలేదు. మీ దృష్టిని శ్వాస నుంచి మార్చి మీ శరీరంలో అప్పుడు ఏది స్పష్టంగా తెలుస్తుందో దానిమీద పెట్టండి. అది మోకాలి నొప్పి కావచ్చు, లేదా అరచేతిలో వేడి కావచ్చు. జస్ట్ దాన్ని గమనిస్తే చాలు. ఇక చివరిగా, అసలు లక్ష్యమేంటో తెలుసా? ఏమీ చేయకపోవడం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మనసులో మలినాలు లేనప్పుడు దాని సహజ స్వభావమే ప్రశాంతత. ఇది అచ్చం బురదనీళ్లున్న గ్లాస్ లాంటిది. దాని కదపకుండా వదిలేస్తే బురదంతా అదే కిందకెళ్ళిపోతుంది గదా. మనసు కూడా అంతే. కాబట్టి ధ్యానమంటే శ్వాసలాంటి స్థూలమైన వాటి నుంచి మొదలై మనసు యొక్క సహజమైన, స్వచ్ఛమైన స్థితిని గమనించే వరకు సాగే ప్రయాణం.